పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ అంటూ రైతులు పొలాల వద్ద కూర్చొని వరుణదేవుని కృపా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇల్లందుగుంట మండల కేంద్రంలోని రైతన్నలు వర్షం కురియాలని కప్పతల్లి ఆటలు ఆడడంతో పాటు గ్రామంలోని దేవతలకు జలాభిషేకం చేసిన రైతులు ఆగమవుతున్నారు. ఇప్పటికే రైతులు మొదటిసారి తొలకరి జల్లులు కురవగానే రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఉద్దేశంతో పొలం పనులు ప్రారంభించిన రైతన్నలు వరి నాట్లు వేయడంతో పాటు పత్తి విత్తనాలను సైతం నాటారు. నాటిన నాటి నుంచి నేటి వరకు ఓ మోస్తరు వర్షం కూడా పడకుండా తొలకరి జల్లులు పడుతూ పోతున్నాయి. దీనివలన వేలాది రూపాయలు వెచ్చించి నాటిన పత్తి విత్తనాలు సరైన నీరు అందక ఎండిపోతున్నాయి. వర్షాలు సమృద్ధిగా పడినప్పుడు బావులు, చెరువులు, కుంటలు నిండుగా మారి వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభించేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నదాతలు, పత్తి రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూ పొలాల వద్దనే ఉండిపోతున్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో 11,000 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉండగా ఇప్పటికే రైతన్నలు 700 ఎకరాలలో పత్తి పంట వేయగా 500 ఎకరాలలో వరి పంట, 165 ఎకరాలలో మొక్కజొన్నలను వేశారు. ఇంకా చాలామంది రైతులు వారి పొలాలలో వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతన్నలు వర్షాలు పడిన తర్వాత పొలం పనులను ప్రారంభిద్దామని చాలామంది రైతులు వరుణదేవుని కోసం ఎదురు చూస్తున్నారు. కాలం కలిసొచ్చి భారీగా వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయ సాగు ముందుకు సాగేలా లేదు. ఇప్పటి వరకు మరి వాన చినుకులే తప్ప వరద పారింది లేదు. మరి దాంతో ఈరోజు రైతాంగం అంతా కూడా తీవ్ర క్షోభ పరిస్థితుల్లో ఉంది, తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి వరదల వానలు పడి మరి జలాశయాల నుండి, చెరువులు, కుంటలు నిండి ఈరోజు వరి నాట్లకు సిద్ధమయ్యేటువంటి తరుణంలో అటు చెరువుల్లో నీళ్లు లేక, ఇటు బావిలో నీళ్లు లేక మరి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా కూడా మరి వరి నాట్లు సన్న రకం వేసేది ఉండే ఇప్పటి వరకు కూడా కనీసం మడికట్లు దున్నిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు బావులలో నీళ్ళను కనుక మడికట్లలోకి వేసినట్లయితే ఒకటే రోజులో మరి బావి నీళ్ళన్నీ ఉడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఊట కూడా సరైన ఊట మరి బావిలలోకి రాక అటు మడికట్లు పొలం దున్నక ఇటు వరి నారు ఎదిగిపోయి మరి నాట్లు వేయక దాంతో రైతాంగం పైన తీవ్రమైనటువంటి దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. ఈరోజు కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు గత సంవత్సరంతో పోలిస్తే సగానికి పైగా కూడా కనీసం వర్షాలు పడిన సందర్భం. దీంతో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కనీసం చెర్లలో నీళ్ళ సుక్కలేక ఈరోజు తీవ్రంగా రైతులు మరి బాధపడుతున్నటువంటి సందర్భం. ఇప్పటి వరకు మరి వరదలతో కూడినటువంటి వాన పడలేదు. కనీసం చినుకులు, బట్టతడుపు చినుకులు తప్ప మరి భారీ స్థాయిలో భారీ వర్షాలు పడక ఈరోజు వరి నాట్లు వేయక వరి నారు ఎదిగిపోతుందని చెప్పని ఈరోజు రైతులందరూ కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు వర్షాలు లేకపోవడం అనేది మరి రైతాంగం కనుక నష్టపోయినట్లయితే దీంతో ఆధారపడినటువంటి మరి సకల రంగాలన్నీ కూడా ఈరోజు భారీగా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు రైతాంగం అంతా కూడా మరి రైతులు వానలు పడాలి అని చెప్పి ఒకవైపు కప్పతల్లి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఒకవైపు నింగికి ఆకాశం వైపు చూస్తూ మరి రైతన్నలు రోధిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికీ మరి వానలు పడక ఈ అకాల వర్షాలతోని మరి పూర్తిస్థాయిలో వర్షం పడక ఈరోజు పొలాలు సాగుగాక మరి దీంతో సన్నవడ్లు సాగు చేసేటువంటి అవకాశం సగానికి సగం పైగా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. పండించే పంటలన్నీ కూడా ఈరోజు మరి నీరుతోని కూడుకునేది కాబట్టి వర్షాలు పడకపోతే మరి రైతాంగం వ్యవసాయం రంగం మీద తీవ్రమైనటువంటి మరి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వర్షాలు పడితేనే దానితోని మరి పొలం మడులన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈరోజు వరి పంటను సాగు చేసేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి వర్షాలు లేకపోవడం వల్ల ఇటు పంటలు పండక ఇటు రైతాంగం పెట్టుబడి పెట్టి నష్టపోయి మరి అటు పెట్టుబడి రాక ఇటు పంటలు పండక మరి రైతన్నలు తీవ్ర దిగ్బంధంలోని చిక్కుకునే అవకాశం ఉంటుంది. తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యవసాయాన్ని ఆసరా చేసుకొని మరి నడుస్తున్నటువంటి అన్ని రంగాలన్నీ కూడా ఈరోజు కుదేలయ్యే అవకాశం ఉంది అని తెలియజేస్తాం.